ఈ పోయిన వానకాలంలో 2000 నుంచి 2200 దాకా కొన్నారు సార్. తడిచినా సుధా అసలు పరిస్థితి ఆ రేటు ఉంటుంది అనుకోండి. నేను ఈ రోజు పోసుకోవచ్చు అయ్యాడికి 3 రోజులు అయితే పోసుకోవచ్చు. నాకు 1700 తీసుకుంటా అంటారు. ఇక లాస్ట్ వరకు చూసి అగ్గిపుల్ల గీకిపోతుంది సపరేగా. ఎందుకంటే గొడ్లు కోసినాక ఎంత నిలదీసినా నిన్న నుంచి వస్తాలు పోతాలు చెప్తాను అంటారు. ఇంక తరగలేదు. ఇక వాయిదేసి సోమవారం నుంచి మళ్ళీ చెప్తా అంటాను. పరిస్థితి ఏం చేయాలి? సోమవారం దాకా ఇక్కడనే ఉన్నా, మాకు బట్టల్లో తానం లేదు, ఏది లేదు. వచ్చిన పైసలు తిండి ఇక్కడనే పెట్టుకోవాలి. టిఫిన్ చేస్తే ఒక 30 రూపాయలు ఒక పూటకు సరిపోతలేదు. ఇంటికి పోతే ఇంత అన్నం తింటే ఇంత పని చేసుకుంటున్నాం. అయిన పరిస్థితి వచ్చింది మాకు. రైతు ఉండేందుకు రైతే రాజు అంటాడు. ఏడున్నారు రాజు పొయ్యిలవ అంటాడు. అధికారం ఉన్న వాళ్ళు గద్దెలకే మాటలకే ఎవరు లేడు చేసేటోడు. మాటలు చెప్తారు వెళ్ళిపోతారు. ఎన్ని బస్తాలు తెచ్చినాయి? 150 బస్తాలు. 5 ఎకరాలు పెట్టా. అంటే దగ్గర నీకు 90 క్వింటాల్ దాకా అయితే 100 క్వింటాల్ అయితే 100 క్వింటాల్ అంటే ఇప్పుడు ఎంత వేసిండు రేటు? 1700 అంటే దగ్గర 500 తీసేసిండు. అంటే దగ్గర నీకు 100 క్వింటాలకు 500 తీసేసిండు అంటే 50,000 నష్టం. ఎవడు ఇవ్వాలి నీకు 50,000? ఇంకా ఈ 2200 కాకుండా 500 బోనస్ అంట. రేటు తగ్గితే బోనస్ ముచ్చట రేటు ఉంది. ఆ బోనస్ అంటే ఈ రేటే గది లేదంటే బోనస్ ఏమైనా వస్తుందన్నా? రేటే గది లేదా అన్నప్పుడు బోనస్ ఏం వస్తుంది? ఇంతవరకు బోనస్ అనలేదు. రేటే సక్క లేదా మార్కెట్ లో. పోయిన వానకాలం అప్పుడు కొన్నారు 21, 22 దాకా కొన్నారు. ఇప్పుడు ఏంది 1500, 1600, 1700. అప్పుడు ఇంకా పచ్చిగా ఉంటాయి. అసలు వాటికి రేటు పెట్టిలో ఇసుంటి వాటికి ఇప్పుడు రేటు పెడతలేరు. ఐకేపీ సెంటర్ అని పెట్టిలో ఇంతవరకు కాంటాలు అయితే జోకులు లేదు. ఊళ్ళో భారతనే రాలేదు. ఇక ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు. ఇప్పుడు ఏం చెప్తావు మరి ప్రభుత్వానికి? ఏం చెప్పేది ఉంది? లాస్ట్ వరకు ఎవరు కొనబోతే సపరేట్గా వదిలిపెట్టిపోతారు. ఆ సాములంతా అంతే కాలు పెట్టిపోతారు. ఎవరు వచ్చి అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుంటాడు. ఎవరు వ్యవసాయం సీఎం కూడా రైతేనట. రైతు అయితే మరి గోసా బాగా తెలుతా మరి ఏది బోనస్ అనే రేట్లు మరి రైతులకు పెంచాలంటే ఏది? ఎవరు బతికిస్తాను? ఒక దుకాణంలో పోతే 10 రూపాయలు తగ్గి అంటే తగ్గాడు. 1500 అంటే 1500 ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదంటాడు. అప్పుడు లేకపోతే 10 రూపాయలు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 10 రూపాయలు పట్టుకోవాలి. కానీ ఇక్కడ మన ఓట్లకు పక్కోడు వచ్చి డిసైడ్ చేస్తాడు. మళ్ళీ అది కూడా మీ ముందట కాదట కదా? మా ముంగట కాదు. మ్యాచ్ చూసుకొని పోయి వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని తర్వాత మాట్లాడుకున్న తర్వాత వచ్చి రేటు గింత అయింది అని చెప్తారు. అంతేనా? అంతే.